అందరూ నమస్కారం. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎస్ఐపి అన్నది అందరికీ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ అన్నది చాలామందికి అర్థమైంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకుంటూ వెళ్తాం. దానివల్ల మనకి ఫ్యూచర్లో మనకి ఎప్పుడైతే డబ్బులు కావాల్సి వస్తాయో మన రిక్వైర్మెంట్స్ని బట్టి దానికోసం డబ్బు సేవ్ చేసుకోవడం, దాని ఇన్వెస్ట్మెంట్ ద్వారా రిటర్న్స్ ఎక్కువ చేసుకోవడం అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎస్ఐపిలోనే మనం త్వరగా మన ఫినాన్షియల్ గోల్స్ని ఎట్లా రీచ్ అవ్వాలి అన్న దాని గురించి చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. ఈ ఎస్ఐపి ద్వారా ఏం చేయొచ్చు అంటే కొన్నిసార్లు ప్రతి ఈ ఫండ్ హౌస్లు కూడా మెయింటైన్ చేసే ఒక సిస్టమ్ ఏంటంటే కనుక టాప్అప్స్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అంటే నెల నేను కనుక ఒక 10,000 కడుతున్నాను అనుకోండి, దానిపైన ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా దగ్గర ఆ నెలకి శాలరీ ఎక్కువ వచ్చింది అందుకని చెప్పి నా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఆ ఇన్వెస్ట్మెంట్ నేను చేయొచ్చు. అలా చేయడం ఎట్లాగా, ఆ టాప్అప్స్ ఎట్లా చేసుకోవాలి, లేకపోతే ఆ టాప్అప్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి నేను ఎవ్రీ మంత్ ఒక్కొక్క 6 నెలలకు ఒకసారి పెంచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ స్టెప్అప్స్ ఎట్లా చేయాలన్నది ఒకసారి క్లియర్గా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందుకంటే మొదట ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇలాగ పనికొచ్చే కంటెంట్, మీ ఇన్వెస్ట్మెంట్స్ ధనం ఎప్పుడు కూడా ఎదిగేలాగే చూస్తాం తప్పితే తగ్గించేలా ఎప్పుడు చూడం మేము. అయితే ఈ ఎస్ఐపి టాప్అప్ ప్లాన్ ఆర్ఎల్స్ దాన్నే స్టెప్అప్ ప్లాన్ అని కూడా అంటారు అనమాట. ఈ స్టెప్అప్ ప్లాన్ అన్నది ప్రతి ఫండ్ హౌస్లోనూ ఉందండి. దాన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవాలి అన్నది చూస్తే కనుక ఒకవేళ కొన్నిసార్లు మనం నెలకి ఒక 2,000 5,000 ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ మన శాలరీయో లేకపోతే బిజినెస్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఎప్పుడు అదే 10,000 25,000 ఉండదు కదా. ఖచ్చితంగా అంతకుమించి సంవత్సరం నుంచి సంవత్సరం పెరుగుతూనే వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ మాత్రం అదే అమౌంట్ ఎందుకు ఉండాలి, అది కూడా పెరగాలి కదా. సో అందుకని చెప్పి ఈ స్టెప్అప్ ప్లాన్ అన్నది జనరల్గా అన్ని ఫండ్ కంపెనీస్ కూడా మనకి అవైలబుల్గా పెడుతూ ఉంటాయి అనమాట. సో ఆ ఫండ్ ఎట్లా మనం ఆ స్టెప్అప్ ప్లాన్ అన్నది ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్న దాని గురించి విశ్లేషిస్తున్నాను. అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఏదైతే మనం ఒక గోల్ పెట్టుకుని దానికి వైపు మనం నడుస్తున్నామో ఆ గోలు మనకి త్వరగా రీచ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఇనీషియల్గా 2,000 అనుకున్నాం అనుకోండి, దాని తర్వాత ఇంకో 1,000 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా వేసాం. అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువయ్యి దాని మీద కూడా మనకి వడ్డీ వస్తుంది కదా, రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది కదా. సో ఇలాగా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇలా స్టెప్అప్ ప్లాన్లో మనకి అడ్వాంటేజ్ ఉంది తప్పితే డిసడ్వాంటేజ్ ఎక్కడా లేదు. అంతేకాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఇందులో ఒకవేళ స్టెప్అప్ ప్లాన్ మీరు చూస్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తారంటే ఒక నెల మనకు కొంచెం ఆదాయం పెరగగానే ఇంకో ఎస్ఐపి కడతా ఉంటారు. అది తప్పని అనట్లేదు నేను. వేరే ఇండస్ట్రీస్లో వేరే ఎస్ఐపీలు కట్టడం తప్పని అనటం లేదు. ఒకవేళ మీకు కనుక రకరకాల ఎస్ఐపీలు నేను ఫోకస్ చేసుకోలేను, నా వల్ల అన్నేసి మేనేజ్ చేయడం కష్టం అనుకుంటే కనుక ఒకటే ఎస్ఐపిలో అదే డబ్బుని ఎక్స్ట్రాగా మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిదే. సో అట్లా కూడా మనం ఈ స్టెప్అప్ ప్లాన్ అన్నది ఆలోచించుకోవచ్చు. సో ఈ స్టెప్అప్ ప్లాన్ అన్నది మనం గ్రో యాప్లో ఎట్లా వాడుకోవాలి అన్న చూస్తే కనుక మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు నెల నేను 10,000 ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి మొదట్లో ఒప్పుకున్నాను. దాని తర్వాత యాన్యువల్ స్టెప్అప్ ప్లాన్ అంటే సంవత్సరానికి ఒకసారి 10% చొప్పున పెంచుకుంటూ వెళ్తాను ఇన్వెస్ట్మెంట్ నాది. అంటే 1,000 రూపాయలు పెంచుకెళ్తాను ఫస్ట్ ఇయర్. 2వ ఇయర్ వచ్చేప్పటికి ఏమవుతుంది, 11,000 మీద 10% అంటే 1,100 అవుతుంది. అట్లాగా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తాను అనమాట. అలాగే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేప్పుడు 14% పెడితే, అలాగే టైం పీరియడ్ మనం ఒక 10 ఏళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు చేస్తాం ఎస్ఐపీలు అనుకుని పెట్టుకుని ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ మనం మొత్తం పెట్టేది 10 ఏళ్లలో 19 లక్షల దగ్గరగా పెడితే దాని మీద వచ్చే రిటర్న్ వచ్చేప్పటికి దగ్గరగా 16 లక్షలు వస్తుందండి. అలాగే మొత్తం వాల్యూ ఎంత వస్తుందో మనకని చూస్తే కనుక 35 లక్షల వాల్యూ వస్తుంది. అదే మీరు 10 ఏళ్ళు బదులుగా 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా ఎక్కువగా ఉంది. అసలు అది చాలా మ్యాజికల్గా ఉంటుంది. మీకు అసలు 95 లక్షల దాకా వస్తుందండి. అది ఎందుకు అంత ఎక్కువగా వస్తుందంటే కనుక ఒకటి మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, రెండోది వచ్చేప్పటికి పవర్ ఆఫ్ కంపౌండింగ్. మనం ఎప్పుడు కూడా చక్రవడ్డీల గురించి మారుతూనే ఉంటాం. ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎప్పుడు కూడా చక్రవడ్డీ లాంటిది. దాని మీద వచ్చిన వడ్డీని మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి, అప్పుడే దానికి రిటర్న్ ఎక్కువ వస్తుంది మనం అని చెప్పి అందరూ చెప్పుకునేది. సో ఆ చక్రవడ్డీ వల్లే మనకి ఈ అమౌంట్ అన్నది 36 లక్షల నుంచి 95 లక్షలు అయిందండి. సో ఇదే పద్ధతిలో సొంతంగా మీరు కూడా మా గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు అసలు మీ ఫినాన్షియల్ గోల్స్ ఏమున్నాయన్న చూసుకుని ఇన్వెస్ట్మెంట్ ఎంతతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అలాగే యాన్యువల్గా ఎంత స్టెప్అప్ ప్లాన్ పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నది మీరుగానే ఒకసారి చెక్ చేసుకుని చూసుకోవచ్చు. ఎంత రిటర్న్స్ కావాలనుకుంటున్నారు అట్లాగన్నీ కూడా.
ఓకే, సో ఇలా చేయడానికి మీకు కావాల్సింది ఎట్లాగా అన్నది నేను స్టెప్ బై స్టెప్ మీకు గ్రో యాప్ మీద మీకు చూపించిపోతున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకసారి మీరు గ్రో యాప్కి వెళ్ళారనుకోండి, చాలా సింపుల్గా అక్కడ ఎస్ఐపి అని చెప్పి టైప్ చేయండి. అక్కడ పైన సెర్చ్ బార్ ఉంది కదా, దాని మీద అక్కడ మీకు మై ఎస్ఐపి అనే పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్తే కనుక అందులో మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని, సో ఆ మ్యూచువల్ ఫండ్ ఏంటన్నా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఎడిట్ ఎస్ఐపి అని చెప్పిన ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే కనుక మీరు అక్కడ మీరు ఈ స్టెప్అప్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో, టాప్అప్ ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అక్కడ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. అక్కడ మీరు 100 రూపాయలు రాయొచ్చు, 2000 రాయొచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. మీకు కావాల్సినట్టుగా మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారో అప్పుడు ఆ అమౌంట్ అక్కడ మెన్షన్ చేసి, దాని తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ అని చెప్పిన ఒకటి ఉంది. అంటే ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి చేయాలనుకుంటున్నారు, సంవత్సరానికి ఒకసారి అలా స్టెప్అప్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది అనమాట. అది అక్కడ మీరు 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఇంక్రిమెంట్ లాగా మీరు పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, మీకే మంచిది కదా. సో అట్లాగా అక్కడ మీరు 6 నెలలకు ఒకసారి ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారా, సంవత్సరానికి ఒకసారి ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారా అని మెన్షన్ చేస్తారు. అలా చేసిన తర్వాత మీరు ప్రొసీడర్ నొక్కారనుకోండి, అక్కడ అయిపోయింది. ఎస్ఐపి స్టెప్అప్ ప్లాన్ అనేది మీకు సెట్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు మీరు అడగచ్చు, బాబు ఎస్ఐపిలో స్టెప్అప్ ప్లాన్లు పెట్టుకోవడమైనా దాన్ని మేము ఎప్పుడైనా ఆపగలుగుతామా అన్నది కూడా మీకు క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మన దగ్గర అలా ఎక్కువ డబ్బులు రావడం అనే కాన్సెప్ట్ ఉండకపోవచ్చు కదా. సో అందుకని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. దానికి కూడా మన దగ్గర ఆప్షన్ ఉందండి, ప్రాబ్లమే లేదు అసలు. అదే ఎడిట్ ఎస్ఐపిలో మీకు పైన రైట్ టాప్ కార్నర్లో ఒక బటన్ ఉంది అక్కడ, క్యాన్సిల్ అని చెప్పి. అది సెలెక్ట్ చేశారంటే కనుక ఆటోమేటిక్గా మీకు ఈ ఎస్ఐపిలో టాప్అప్ అన్నది క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత ఈజీగా మీరు ఎస్ఐపిలో టాప్అప్ చేసుకోవడం అంటే స్టెప్అప్లు చేసుకోవడం లేకపోతే స్టెప్ డౌన్లు చేసుకోవడం అంత చాలా ఈజీగా మా గ్రో యాప్లో చేసుకోవచ్చు. అది చెప్పడానికి మీకు ఈ వీడియో చేసాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఒకవేళ ఈ కంటెంట్ కనుక ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. అంతేకాకుండా ఒకవేళ మీరు కనుక మా గ్రో తెలుగు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా అట్లా మళ్ళీ మీకు మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.